మంది భక్తులు సాధన without చేస్తున్నారు. asking. Jatayu also had the కానీ fortune of... ఈ సాధన యొక్క ఫలితం ఏమిటి? What is the result of all this? ఓ భగవంతుడా, నాకు ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే, పండితులు కూడా చెప్పారు పొద్దున. అంతా క్షమే 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 క్షమే. This morning Pandits... వర్తించమే, వేధించమే, ఛేదించమే, అంత క్షమే క్షమే, ఇవ్వు 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 అని అనుకుంటున్నారు. This morning Pandits in their mantras use this chame, chame, I want this, I want this, I want this. అంత కోరికలే. They are full of desires. ఈ అడిగేటువంటి వాడు ఎవడు? Who is the one who is asking for this? అడగని వాడు ఎవరు Who is the one who doesn't అని ask? విచారణ చేస్తే If you inquire, అడిగేటువంటి వాడు కూలివాడు, the one who asks is a labor. అడగని వాడు సొంతం వాడు. The one who doesn't ask is the owner. ఇంటిలో ఇల్లాలు వంట వండుతుంది, అనేక రకమైనటువంటి పనులు చేస్తుంది. కానీ ఏమండి నేను ఇంత పని చేశాను, నాకు కూలిస్తారా అని అడుగుతుందా? ఆమె ఇంటి యజమానురాలు. The housewife cooks and attends to household work, but she doesn't ask for any payment. అదే బయట పాత్రలు తోమేటువంటి పని మనిషి ఉంటుంటారు, నెల వచ్చేసరికి అమ్మ జీతం ఇవ్వండి అని అడుగుతుంది. Whereas the servant maid who washes all the utensils will ask for the payment. అడిగేటువంటి వాడు పనివాడు. So it's only worker who asks for. అడగకుండా పని చేసేటువంటి వాడు సొంతం వాడు. Without asking, the one who does is the owner.